గారు మీరు మాకు సహకరిస్తే చాలు అన్నప్పుడు నేను దేనికైనా పనిచేస్తానని చెప్పి ఇవాళ వారు రావడాన్ని మీ అందరి ద్వారా నేను అభినందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధిగా మన ముందున్నటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మాజీ పార్లమెంటు సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్న వరప్రసాదరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ గారు కాళశ్రీ నియోజకవర్గము అదేవిధంగా ఈ సుపరిపాలన యాత్ర అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఏదైతే ఉందో ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా పర్యవేక్షిస్తూ నిరంతరం దీని విజయవంతం కోసం అహోరాత్రం శ్రమిస్తున్నటువంటి సోదరుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాత్రా ప్రముఖ నాగోతు రమేష్ నాయుడు గారికి అదేవిధంగా మన జిల్లావాసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేదోడు వాదోడుగా ఉండి మన జిల్లాలో ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి సర్వశక్తులు ఒడ్డేటువంటి సోదరులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మిత్రులు జల్లి మధుసూదన్ గారికి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారికి అదేవిధంగా వారితో పాటు వచ్చినటువంటి ఉత్తరాఖండ్ యొక్క మంత్రి గారు సుహేల్ గారికి అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబరు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్వైకే మాజీ వైస్ చైర్మన్ మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మనందరికీ సుపరిచితులు సీనియర్ నాయకురాలు అయినటువంటి శాంతారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా మన జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి మాజీ జిల్లా అధ్యక్షులు పెద్దలు చంద్రప్ప గారికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం గారికి చిత్తూరు జిల్లా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథ్ గారికి అదేవిధంగా నిన్నే బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రీకాళశ్రీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చెంచయ్యనాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా గారికి ప్యానలిస్టు శ్రీధర్ గారికి ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాతోటి కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ సందర్భంగా ఉపన్యాసం చేసే అవకాశం లేదు. ఎందుకంటే వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు అధ్యక్షులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించాలని కోరుకున్నటువంటి వెంటనే ఈ స్థల ఎంపికలో నేరుగా రాష్ట్ర అధ్యక్షులు చూసి నిజంగా ఘనమైనటువంటి నివాళి అజేయమైనటువంటి సేవ చేసినటువంటి మహనీయులు మహోదయులైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి అసలైన సిసలైన నివాళి ఇవ్వాలి, ఘన నివాళి అంటే నిజంగా వారి యొక్క విగ్రహాన్ని హైవేలలోనే నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన సూచన ఇచ్చినటువంటి మాధవ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టినటువంటి విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాజ్పేయి గారు స్వయంగా తాను వేసినటువంటి రోడ్లను చూసి ఆయన మురిసిపోయేటువంటి అవకాశం అక్కడ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్ల మీద వేగంగా సౌఖ్యంగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఈ రోడ్లను వేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరని చూసేందుకు కూడా వారి యొక్క దర్శనం లభించే విధంగా ఇక్కడ వారి యొక్క విగ్రహం పెట్టడం జరిగింది. చివరగా ఒక మాట, ఈ దేశంలో అభివృద్ధిని సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించి తక్కువ సమయంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఆలోచనతో అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి అజాత శత్రువు, నైతిక విలువలతో రాజకీయాలు నడిపిన అజాత శత్రువు వాజ్పేయి గారి గురించి తర్వాత మాట్లాడేటువంటి వక్తల ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఈ దేశం పట్ల ప్రేమతో, ఈ దేశం పట్ల అంకిత భావంతో అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన ఒక కవిత చెప్పి నేను ముగిస్తాను నా ప్రసంగాన్ని. భారత్ గురించి వారు మాట్లాడుతూ ఓ సందర్భంలో భారత్ కోయి జమీన్ కా తుకడా నహీ హై,
ये जीता जागता राष्ट्र पुरुष है। ये वंदन की धरती है, अभिनंदन की धरती है। ये अर्पण की भूमि है, ये समर्पण की भूमि है। इसकी नदी नदी में हमारे लिए गंगा है, इसके कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुए हमारे हस्तियों के कोई कान लगाकर सुनाए तो उनको एक ही आवाज सुनाएगा, भारत माता की जय। ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు కాళహస్తి నియోజకవర్గ సభ్యుల్ని వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ ఇక్కడ విచ్చేసిన ఉత్తరాఖండ్ సీఎం గారు ధామి గారికి, మాధవ్జీ గారికి, అలానే కోల ఆనంద్ గారికి, వరప్రసాద్ గారికి, అలానే నరసింహ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా సత్యప్రసాద్ అన్న గారికి, వేరే అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఎందుకంటే ఈ పేర్లు చదవాలంటే ఇంకొక అరగంట పడుతుంది. చాలా మంది ఉన్నారు. బీజేపీలో ఎంతమంది నాయకులు ఉన్నారంటే దగ్గర అరగంట సేపు పడుతుంది చదవాలంటే. కాబట్టి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ మాధవన్న కృషితో, సత్యప్రసాద్ అన్న కృషితో, సత్యకుమారి యాదవ్ గారితో, సత్యన్న ఆలోచనతోని ఈరోజు ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి మరి ఈరోజు ఇక్కడ స్టాచ్యూ పెట్టుకోవడం అనేది ఎంతో ఆనందకరం. ఈరోజు వీరందరూ ఆలోచనల మేరకు బీజేపీ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు పండుగలా చేసుకోవడం అనేది ఈ వాతావరణమే దానికి సూచన, చల్లబడిన వాతావరణమే దానికి సూచన తెలియజేసుకుంటున్నాను. వాజ్పేయి గారి గురించి ఎంత చెప్పుకుంటా అంత చెప్పుకుంటా నిజంగానే ఆ మహనీయుడు, దేవుడు నిజంగానే ఎక్కడున్నాడో గాని ఈరోజు మన భారతదేశం అభివృద్ధి స్థానంలో టాప్ 3లో ఉందంటే దాంట్లో కేవలం శృతి, ఆ పట్టుదల, ఆ ఆకాంక్ష ఆ రోజు మరి వాజ్పేయి గారిదని ఎంతన్నా చెప్పచ్చు. మరి 1924లో మధ్యప్రదేశ్లో పుట్టిన ఒక సామాన్యమైన వ్యక్తి కష్టపడి అంచెలంచెలుగా కష్టపడి చదువుకుని, అక్కడ చదువుకుని అనే మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టి ఆ కలమని నమ్ముకొని ఆయన చేసిన కృషి మరి అవర్ణాతీతం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి మొదటిగా బీజేపీకి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఉండి ఆయన్ని బీజేపీ దిశ నిర్దేశించి ముందుకు తీసే దాంట్లో మరి బ్రహ్మాండమైన పాత్ర మరి పోషించిన మహనీయుడు మరి వాజ్పేయి గారు అని చెప్పుకోవాలి. అంతేకాకుండా పోఖర్నా 2 దాంట్లో న్యూక్లియర్ దాంట్లో కూడా మరి ఎంతో ముందుండి చూసుకొని దాంట్లో ముందు నడిపించిన ఏకైక వ్యక్తి మరి వాజ్పేయి గారు అని చెప్పి తెలియజేసుకున్నాను. అట్లనే ఆ రోజున్న సున్నితమైన ఆ పాకిస్తాన్ ఇండియా సమస్యలు ఆకాశానికి అందుతున్న తీరంలో మరి లాహోర్ బస్ యాత్రను పెట్టి మరి బ్రహ్మాండంగా ఆ రోజు రిలేషన్షిప్స్ ఎంత కష్టంలో ఉన్నా మేమున్నాం, భారతీయులు ముందడుగు వేస్తాం, అందరం కలిసి బాయిగా ఉందామని చెప్పిన వ్యక్తి మరి ఆ రోజు ఆ మహనీయుడు వాజ్పేయి గారిని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రాపర్ రిఫార్మ్స్, పిల్లలకి ఉద్యోగాలు ఆ రోజు చూస్తే మరి
ఒక డెవలపింగ్ కంట్రీగా ఇండియా ఉంటే దాంట్లో సూత్రధారిగా పాత్రధారిగా ముందుండి మరి రిఫార్మ్స్ తెచ్చి ఎన్నో ఫ్యాక్టరీస్ తెచ్చి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక మోడర్న్ ఇండియా, ఒక న్యాచురల్ ఇండియా, ఒక టాప్ ఇండియా గురించి దేశంలోనే అలా వరల్డ్ వైడ్ మరి చెప్పి ఇండియా ఉన్న గొప్పతనాన్ని చూపి చాటించిన వ్యక్తి మహనీయుడు మరి వాజ్పేయి గారని తెలియజేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా గాడ్ ఆఫ్ హైవేస్ అంటే ఆ రోజుల్లో నేను నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మేము ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన అడిగారు, ఎవరంటే ఇష్టం, ఎవరిని కలవాలంటే నాకు వాజ్పేయి గారంటే ఇష్టం, ఒక్కసారి ఆయన చూడాలి అని చెప్పి అడిగిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ రోజు నాకు గుర్తులేదు కానీ ఒక ఎంపీ గారు తీసుకెళ్లి వెంటనే మొదటిగా నేను చేసిన పని ఆయన గట్టిగా కౌగిలించుకొని కాలు మొక్కున్నాను. ఆ రోజు నాకు అనిపించింది గొప్ప వ్యక్తి మహనీయుడిని ఆ దగ్గర చూసి ముట్టుకునే భాగ్యం నాకు కలిగినందుకు నేను నిజంగానే ఆనందిస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంత సులభంగా ఒక మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి భారతదేశంలో ఒక ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ ఆ ఆలోచన ఏ రకంగా ఉండిందంటే ఈ రోజు భారతదేశంలో ఎటు నుంచి ఎటు పోవాలన్నా మహా అంటే ఒక 5-6-7-8 గంటలు వెళ్ళిపోవచ్చు బై రోడ్స్. కేవలం ఆ రోజు ఆయన ఒక ఆలోచన, ఒక కృషి, ఒక పట్టుదల, ఒక ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేసినందుకు నిజంగానే ఆయన ఎప్పుడు మనం స్మరించుకుంటా ఉండాలా. అంతేకాకుండా ఒక పద్మ విభూషణ్, ఒక భారత రత్న ఇలాంటి అవార్డ్స్ కూడా ఆయన ముందు చిన్నబోతాయి. ఎందుకంటే వారి గురించి ఎంత స్మరించుకున్నా తక్కువే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున మీ అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు ఆ మహనీయుడు విగ్రహం కాళహస్తిలో రేణిగుంటలో పెట్టుకోవడం మా అదృష్టం అని చెప్పి నేను మాధవ్జీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ వాజ్పేయి గారు. జై హింద్, జై జన్మభూమి. నమస్తే. థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధిగా వచ్చిన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిన సమయాభావం వల్ల ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన స్వర్గీయ భారత ప్రధానమంత్రి భారతరత్న వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన మన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వర్యులు పుష్కర్ సింగ్ ధామీ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ అన్నగారికి, అలాగే మంత్రివర్యులు సత్యకుమార్ అన్నగారికి, అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారికి, అందరికీ వేదిక మీద ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ, వేదిక ముందున్న జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, అలాగే తెలుగుదేశం నాయకులందరూ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఈరోజు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని శివ కేశవుల మధ్య, అటు వెంకటేశ్వర స్వామి ఇటు శివయ్య మధ్యలో ఇక్కడ ఆవిష్కరించడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం వాజ్పేయి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఒక గొప్ప కవి, రచయిత, రాజనీతిజ్ఞుడు. అతను చేసిన సేవలు భారతదేశానికి ఇంత అంత కాదు, భారతదేశంలో కాదు ఏ దేశంలో అయినా ఎంతో మంది జన్మించి వెళ్తారు, కానీ కొంతమంది మాత్రమే చిరస్మరణీయులుగా ఉంటారు. అటువంటి చిరస్మరణీయుడు భారతరత్న వాజ్పేయి గారికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన అమర్ రహేని అంటూ ఖచ్చితంగా ఆయన యొక్క జాడల్లో మనం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన, అలాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఎన్డీఏ నాటి దేశంలో, రాష్ట్రంలో, దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందే విధంగా మన రాష్ట్రం భారతదేశంలో గుర్తింపు రాష్ట్రంగా అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని రాష్ట్రమంతా కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భలో భారత్ మాతాకి జై ఎన్డీఏ, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. దయచేసి అందరూ కూర్చోవాలి. మన కార్యకర్తలు కూర్చోబెట్టండి, దయచేసి కూర్చోబెట్టండి. ఏం చేస్తున్నారు మన లీడర్లు? సభాధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు సత్యకుమార్ అన్న గారికి, మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, అందరికి వేదిక మీద పెద్దలకు ధన్యవాదాలు. ఈ రోజు నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు సత్యన్న గారు అందరూ కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట మర్రిగుంట సర్కిల్లో వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అన్నది నా జీవితానికి నేను రుణపడి ఉంటానని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేసుకుంటాను. చిన్న విషయం కాదు ఇది. అటాటి మహనీయుడు మహానుభావుడు విగ్రహం మన కాళహస్తిలో మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి అంత భాగ్యం మనకు కలిగిందంటే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తీశ్వరుడి మధ్యలో మనకు కలిగిందంటే అది సాక్షాత్తు మా అధ్యక్షులకు పుణ్యం అని చెప్పి నేను ఈ సభకు మరొకసారి అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా గత వారం 10 రోజుల్లో మీరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి ఈ సభకి వేలాదిగా తరలించిన మీ అందరూ కూడా ఈ సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రథసారథి మనందరి యొక్క ఇష్ట నాయకులైనటువంటి పివిఎన్ మాధవ్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. భారత్ మాతా కీ మాతరం మాతరం. గట్టిగా చెప్పాలి. ఈ సంవత్సరం 150 సంవత్సరాలు పూర్తయింది వందే మాతర గీతం రాసి. కనుక మనందరం గట్టిగా మాతరం మాతరం, ఆ తరం ఈ తరం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. జోహార్ జోహార్ అని 2 సార్లు అనాలి. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ నమస్కారం. మొత్తం తిరుపతి జిల్లా సంబంధించిన నాయకులందరూ, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు విచ్చేశారు. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన ఈ యొక్క శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో ఇవాళ ఒక అద్భుతం. అది కూడా దేవభూమి నుంచి మన ప్రాంతానికి వచ్చిన ప్రత్యేక అతిథి మన యొక్క ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. గంగా యమున పుట్టిన ప్రాంతం, దాంతో పాటు కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార 4 ధామ్ క్షేత్రాలు కొలువై ఉన్నాయి. మనందరికీ మోక్ష ప్రదాయినైన ఆ క్షేత్రాల యొక్క పవిత్రమైన భూమి నుంచి ఆయన రావటం మనందరి అదృష్టం. ఒక పవిత్ర మూర్తిని, ఆ యొక్క పవిత్ర మూర్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆయన రావటం నిజంగానే మనందరి అదృష్టంగా మరొకసారి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మాతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాతో వస్తున్న సోదరులు మిత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మా కాళహస్తి సంబంధించిన మన ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి గారికి, అలాగే మన జనసేన నాయకులు హరిప్రసాద్ గారికి, అలాగే మాజీ ఎంపీ శ్రీ వరప్రసాద్ గారికి, మిత్రులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోల ఆనంద్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ కార్యక్రమ కన్వీనర్ రమేష్ నాయుడు గారికి, ఇంకొక ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి,
అలాగే జల్లి మధుసూదన్ గారికి, దేవానంద్ గారికి, అలాగే మా బాలు ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే ఉత్తరాఖండ్ యొక్క చైర్మన్ గా విచ్చేసిన పెద్దలు విష్ణు గారికి, అలాగే మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శాంతారెడ్డి గారికి, తెలుగుదేశం అధ్యక్షులకు, మిగతా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ కూడా ఇవాళ గొప్ప పర్వదినం. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూస్తే మనందరి యొక్క హృదయాలు పులకిస్తాయి. ఇక్కడున్న అనేక మంది కార్యకర్తల హృదయాల్లో కూడా ఒక నేత ఈ దేశంలో సుమారు 70 సంవత్సరాల ప్రజా జీవితాన్ని గడిపి 10 సార్లు లోక్సభకి ఎంపీగా, 2 సార్లు రాజ్యసభకి ఎంపీగా, మొత్తం జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంట్ లో దేశం కోసం పోరాడుతూ దేశంలో అనేక ఆవిష్కరణలు చేసిన గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఇటువంటి పవిత్ర తిరుపతి క్షేత్రంలో ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగడం మనందరి యొక్క అదృష్టం. ఆ విధంగా ఆయనకి ఘనమైన నివాళి శత జయంతి సందర్భంగా మనందరం ఇవ్వడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క విగ్రహాలు పెట్టాం. విగ్రహం అంటే కేవలం దాన్ని విచ్చలవిడిగా పెడుతూ ఉండటం, ఎక్కడంటే అక్కడ పెట్టడం కాకుండా ఒక విగ్రహం, ఒక జిల్లా మనందరికీ ఆదర్శంగా ఉండాలి. ఎవరికి ఆదర్శంగా ఉండాలి? ప్రజలందరూ ఆ యొక్క విగ్రహం చూస్తే ఈ నేత ప్రజల కోసం ఏ విధంగా అతి సామాన్య కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా అసాధారణంగా దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ విధంగా పనిచేయాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని మనందరికీ స్ఫూర్తి కలిగించడానికి ఈ తరం రాజకీయ నాయకులకి రాజకీయ జీవితంలో నిష్కలంకంగా ఏ విధంగా జీవించాలి, అవినీతి మచ్చ లేకుండా 70 సంవత్సరాల ప్రజా జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేశం కోసం అన్ని అర్పణ చేయడానికి పదవి నాకు ముఖ్యం కాదు, దేశమే నాకు ముఖ్యమైన పనిచేసిన ఒక నేత మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఉండేందుకే అటువంటి విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది. 9 అడుగుల ఆ యొక్క విగ్రహం మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాయిని, మనందరికీ ప్రేరణ కలిగిస్తుంది. అటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో అనేక సంఘ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆయన స్వతంత్ర సేనాని 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో జైలుకి వెళ్లి అక్కడి నుంచి 1957లో మొదటిసారి పార్లమెంట్ లో అడిగిడి ఆయన చేసిన మొదటి ప్రసంగానికి ఆ రోజు దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, రాబో కాలంలో భావి భారత ప్రధాని వాజ్పేయి అని ఆ రోజు ఆయన కొనియాడంటే మీరు ఊహించొచ్చుకో ఆయన యొక్క వాక్ బాణం ఏ విధంగా ఉంటుంది, ఆయన వాక్ పటిమ ఏ విధంగా ఉంటుంది. ఆ విధంగా అద్భుతమైన సమ్మోహన శక్తితో అన్ని వర్గాల ప్రజల్లో అక్కర చేసుకుని దేశానికి ఇటువంటి నేత ఉండాలని అందరి చేత శబాష్ శబాష్ అనిపించుకుంటూ దేశానికి సంబంధించిన అనేక ప్రమాదకరమైన విషయాల నుంచి దేశం ఆ రోజు గోవా పోర్చుగీస్ చేతిలో ఉంటే గోవా విముక్తి జరగాలని ఉద్యమం చేశాడు. కాశ్మీర్ భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం జరగాలి, 375 కన్నా రద్దు కావాలి, చలో కాశ్మీర్ అని ఉద్యమం చేశాడు. దేశంలో గోవధ నిషేధం కావాలని ఉద్యమం చేశాడు. దేశంలో అన్ని ప్రజలకి సమాన న్యాయం జరిగే విధంగా అందరికీ ఉమ్మడి పౌర చట్టం కావాలని పోరాటం చేశాడు. దాంతో పాటు ఏదైతే ఆయన పార్లమెంట్ లో మాట్లాడాడో ఆ రోజు భారతదేశం అణుబాంబు శక్తిగా మారాలి, ఒక శక్తిశాలి దేశంగా మారాలని 1962 చైనా ఈ దేశంపై దాడి చేసే ముందు వి వాంట్ యాటమ్ బాంబ్ అని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడటమే కాకుండా దేశ వ్యాప్తంగా తిరిగి దేశానికి బాంబు కావాలన్నారు. అనేక మంది ఈయన ఫ్యాసిస్ట్ అన్నారు. కానీ చైనా దగ్గర బాంబు ఉంది, రష్యా దగ్గర బాంబు ఉంది, అమెరికా దగ్గర బాంబు ఉంది. మన దగ్గర ఉంటే ఆ దేశాల సరసన మనం నిలబడతాం. వాళ్ళు మన పైన యుద్ధం చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచన చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుకే భారతదేశానికి అణువాయుధం కావాలని 1998లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి పనే పోఖ్రాన్ లో అణు విస్ఫోటనం చేసి భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టాం. ప్రపంచ దేశాల సరసన ఎవరైనా భారతదేశంపై దాడి చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచన చేసే విధంగా దేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టడం జరిగింది. దేశంలో అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రోడ్లకు అనుసంధానంగా గ్రామీణ సడక్ యోజన, ప్రతి రైతాంగానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రతి రైతు బ్రతికేందుకు ముందుకెళ్లేందుకు పనికి ఆహార పథకానికి అనుసంధానం చేయడం, అలాగే మనందరి చేతుల్లో ఇవాళ సెల్ ఫోన్ ఉంది. ఒక సెల్ ఫోన్ విప్లవం తీసుకొచ్చి అతి చౌకగా సెల్ ఫోన్ ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే ఇవాళ భారతదేశంలో ఉంది. ఇవాళ ఐటీ రంగం ముందుకెళ్తుందంటే ఈ యొక్క టెలికాం విప్లవం వల్లనే మనం గుర్తుంచుకోవాలి. కేవలం ఇదే కాదు, సర్వశిక్ష అభియాన్ గాని అనేక రకాల మార్పులు చేసి ఆ మార్పులన్నీ ఇవాళ దేశాన్ని ప్రగతి పదాన్ని తీసుకెళ్తూ ప్రపంచంలో 4వ
పెద్ద ఆర్థిక శక్తిగా మలవటానికి రాబో కాలంలో ప్రపంచంలో వికసిత భారతంగా ఒక డెవలప్ నేషన్ గా భారతదేశం చేయడానికి అటల్ జీ యొక్క ఆలోచన, ఆయన ఏవైతే ప్రవేశపెట్టిన పథకాలని మనందరం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఆ పథకాల కారణంగా, ఆ యొక్క ఆలోచనల కారణంగా ముందుకు తీసుకెళ్తున్న నేత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన నేతృత్వంలో అనేక రకాల ఆవిష్కరణలు, అనేక రకాల పథకాలు అన్ని వర్గాలకి సమన్యాయం జరిగే విధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం చూసాం. ఆ విధంగా అటల్ జీ ఆలోచన, నరేంద్ర మోడీ ఆచరణ, ఆ రెండు కలగలిపే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదినమైన డిసెంబర్ 28ని సుపరిపాలన దివస్ అని చెప్పి మన ముందు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి కనుక ఆయనకి ఘన నివాళి ఏ విధంగా అర్పించాలంటే, ఏ స్ఫూర్తి, ఏ ఆలోచనతో ఆయన నిలబడ్డాడో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన చేసింది. ఈ ఆలోచన చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అడగటం జరిగింది. కలిసి కూటమి నేతలు, జనసేన సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక కొత్త ఆలోచన పద్ధతి, అందరం కలిసి దేశ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములవుదాం. వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతానికి కారణమవుతుంది. 2047 కల్లా భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే మనందరం కలిసి నడవాలి. అటువంటి ఒక సమైక్య స్ఫూర్తి ఏదైతుందో దాన్ని ఇవ్వడం కోసం ఈ యొక్క యాత్ర. అనేక రకాల విషయాలు ఒక్కసారి మీరందరూ తప్పనిసరిగా అటల్ జీ యొక్క జీవిత యాత్రను చూడండి. ఏ విధంగా ఆయన ఆ స్థానానికి వచ్చారో తెలుసుకోండి. మనందరిలో కూడా ఆయన యొక్క స్ఫూర్తి నింపడానికి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ, అటువంటి గొప్ప కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారితో పాటు జిల్లా సంబంధించిన నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు మనందరినీ నడిపిస్తున్నటువంటి నాయకుడు మాధవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మనందరికీ ఇష్టమైన నాయకుడు, కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడుగా మనకి సన్నిహితంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి కార్యకర్త సత్యకుమార్ యాదవ్ గారు. వాజ్పేయి గారు స్వయంగా సత్య జైలు పిలువటువంటి సన్నిహితం కలిగినటువంటి సత్య గారు ఇవాళ సమయాభావం వలన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వెనువెంటనే వారి యొక్క రాష్ట్రానికి వెళ్లడం, తదుపరి కార్యక్రమాలకు వెళ్లడం కారణంగా వారి యొక్క ఉపన్యసించడం లేదు. వారు దానికి బదులుగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగాన్ని మనకు తెలుగులో అనువాదం చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల ద్వారా ముఖ్యమంత్రి గారిని చిరు సత్కారం. ఇప్పుడు మన ఈ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సత్య గారు దాన్ని అనువదిస్తారు. అందరూ కూర్చోవాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే మాతరం మాతరం. उधर से आवाज कम आ रही है, पीछे से. ఇటువైపు నుంచి శబ్దం తక్కువ వస్తుంది అంటున్నారు. भगवान वेंकटेश्वर स्वामी की, वेंकटेश्वर स्वामी की. भारत रत्न स्वर्गीय अटल बिहारी वाजपेयी जोहार. राष्ट्रपति प्रधानमंत्री नरेंद्र मोदी जिंदाबाद. जय श्री राम, जय जय श्री राम. आंध्र प्रदेश के तिरुपति जिले में अटल मोदी सुशासन यात्रा के आज इस शानदार कार्यक्रम में
मंच पर आसीन भारतीय जनता पार्टी के हमारे जुझारू, कर्मठ और संघर्षशील अध्यक्ष यूथ आइकन श्री PVN माधव जी और मेरे बहुत पुराने मित्र जो आज मैं हिंदी में बोलूंगा और उसको तेलुगु में उसको ट्रांसलेट करेंगे, चलेगा? माननीय सत्य कुमार जी यादव, परिवार कल्याण चिकित्सा मंत्री, श्री सामची श्रीनिवास जी, माननीय जिलाध्यक्ष भारतीय जनता पार्टी सुधीर बोजाला जी, माननीय विधायक कालाहस्ती जिनका शानदार भाषण आप सब लोगों ने यहां पर सुना, श्री विनय कुमार रोहेला जी मेरे साथ उत्तराखंड से आए हैं, आप डिजास्टर मैनेजमेंट के चेयरमैन, श्री बी बारा प्रसाद राव जी पूर्व सांसद तिरुपति, जी नरसिंहा यादव जी माननीय जिलाध्यक्ष TDC, डॉक्टर P हरिप्रसाद जी जिलाध्यक्ष जनसेना, कोला आनंद जी प्रदेश उपाध्यक्ष आंध्र प्रदेश, नागौथू रमेश नायडू जी प्रदेश महामंत्री भारतीय जनता पार्टी, जी भानुप्रकाश रेड्डी जी वार्ड मेंबर TDD, जल्दी मधुसूदन जी, माननीय प्रदेश प्रवक्ता श्रीमती शांता रेड्डी जी, श्री दया जी, कहाँ गए दया, दयाकर रेड्डी जी, दिवाकर रेड्डी जी और मंच पर आसीन हमारे सभी डिग्निटरीज, सारे नेतागण, मैं सबसे पहले देवभूमि उत्तराखंड से आज भगवान वेंकटेश्वर की इस पवित्र धाम पुण्य भूमि को आप सबके बीच में आकर अपने दोनों शीश झुकाकर, शीश नवाकर कोटि कोटि प्रणाम करते हुए भगवान वेंकटेश्वर से प्रार्थना करता हूं कि आप सभी के जीवन में सुख, समृद्धि, शांति और इन सब की समृद्धि की अविरल धारा आपके जीवन में प्रभावित होती रहे, आप हर प्रकार से सुखी रहे, मैं भगवान से प्रार्थना करता हूं। भगवान बद्री विशाल की धरती से आकर, भगवान केदार जी की धरती से आकर, मां गंगा और यमुना के पावन उद्गम स्थल से आप सबके बीच में आया है। వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇవాళ ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొంటున్న ప్రజానికానికి అందరికీ నమస్కారం. అదే సమయంలో శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యభూమి ఇది. ఆ కలియుగ స్వామి మీ అందరికీ సుఖ సంతోషాలు, శాంతిని, అష్టైశ్వర్యాన్ని, ఆయురారోగ్యాల్ని ఇవ్వాలని యమున, గంగా పవిత్ర నదులు ప్రవహించే ఉత్తరాఖండ్ దేవభూమిగా పేర్కొనబడే ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. साथ ही आज के इस अवसर पर मैं भारतीय राजनीति के अजात शत्रु, ओजस्वी कवि, प्रखर वक्ता, भारत रत्न पूर्व प्रधानमंत्री श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को अपनी भावांजलि अर्पित करता हूं. మిత్రులారా, భారతరత్న అదేవిధంగా మంత్రముగ్ధుల్ని చేసే వాక్పటమే కలిగిన ఒక మహానాయకుడు, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా వారిని నేను స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. श्रद्धेय अटल बिहारी वाजपेयी जी के जन्म शताब्दी के अवसर पर आंध्र प्रदेश भारतीय जनता पार्टी के द्वारा 15 दिन तक अटल मोदी सुशासन यात्रा में आप सभी महानुभावों के बीच उपस्थित होकर मैं स्वयं को अत्यंत गौरवान्वित महसूस कर रहा हूं. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చేపడుతున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా 15 రోజుల పాటు సాగే ఈ యాత్రలో మీ అందరి మధ్య ఉంటూ మీతో మాట్లాడి మిమ్మల్ని కలిసే అవకాశం కలిగినందుకు అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. और मुझे जानकर अत्यंत प्रसन्नता हो रही है कि ये सुशासन यात्रा अटल बिहारी वाजपेयी जी और माननीय प्रधानमंत्री मोदी जी के सुशासन मॉडल को जन जन तक पहुंचाने का महत्वपूर्ण कार्य करेगी. అటల్ బిహారీ నాకు చాలా సంతోషంగా ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయన నుంచి స్ఫూర్తి పొందుతున్న నరేంద్ర మోడీ గారి పాలన ఇవాళ ప్రజల్లో ఒక సుఖ సంతోషాల్ని, అభివృద్ధిని, సంక్షేమం దిశగా నడిపిస్తాయని నేను భావిస్తున్నాను.
और इस यात्रा के माध्यम से आंध्र प्रदेश के सभी जिलों में श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की प्रतिमा का अनावरण किया जाएगा और 25 दिसंबर को अमरावती में यह यात्रा संपन्न होगी। ఈ యాత్రలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, అదేవిధంగా వారి జయంతి అయిన డిసెంబర్ 25 నాడు అమరావతిలో ఒక పెద్ద బహిరంగ సభ కూడా జరగబోతున్నది। आज मेरा सौभाग्य है कि मुझे भी तिरुपति में अटल जी की इस प्रतिमा का अनावरण का शुभ अवसर प्राप्त हुआ है। ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే తిరుపతిలో ఇవాళ మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు దక్కింది। और इसके लिए मुझे देवभूमि से आमंत्रित करने के लिए, इनवाइट करने के लिए मैं भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष श्री PVN माधव जी एवं इस आयोजन को सफल बनाने वाले सभी महानुभावों का हृदय से धन्यवाद व्यक्त करता हूं। దేవభూమి ఉత్తరాఖండ్ లో ఉంటున్న నన్ను ఇటువంటి పవిత్ర కార్యానికి ఆహ్వానించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। भाइयों बहनों, अटल जी का संपूर्ण जीवन राष्ट्रभक्ति, लोकतांत्रिक मर्यादाओं और मानवीय मूल्यों का जीवंत प्रतीक रहा है, जो आने वाली पीढ़ियों के लिए सदैव प्रेरणा स्रोत रहेगा। సోదర సోదరిమణులారా, అటల్ బిహారీ వారి జీవితం, వారి అత్యంత ఆదర్శవంతమైన జీవితం, వారి ప్రజాస్వామ్య విలువలు, వ్యక్తిగత జీవితంలో వారు పాటించిన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకం, మన అందరికీ ముందుకు నడిపించడానికి దోహదకారిగా పనిచేస్తాయి। उन्होंने एक ओजस्वी कवि के रूप में अपने शब्दों के माध्यम से संवेदनाओं को स्वर दिया, तो एक प्रखर वक्ता के रूप में अपने विचारों और तर्कों से अपने विरोधियों का भी सम्मान प्राप्त किया। ఒక కవి హృదయం కలిగిన కవిగా సమాజంలో ఉంటే వేదనని వారి చాటి చెప్పడమే కాకుండా ఒక మంచి వక్తగా అద్భుతమైన ప్రసంగాలతో పార్లమెంటులో ప్రజా సమస్యల మీద గలమెత్తి వాటి పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేశారు। वो भारतीय राजनीति के एक ऐसे महान राजनेता थे जिनका कोई शत्रु नहीं था, उनके विरोधी भी उनका सम्मान करते थे। భారత రాజకీయాల్లో వారికి ఎవరు కూడా ఒక్కరు కూడా శత్రువులు ఉండేవారు, అందుకనే వారి ఆజాత శత్రువు కూడా కొనియాడుతారు। अटल जी के जीवन दर्शन को उनके ये अमर शब्द पूर्ण रूप से चरितार्थ करते हैं कि मेरे प्रभु मुझे इतनी ऊंचाई कभी मत देना, गैरों को गले न लगा सकूं इतनी रुखाई कभी मत देना। మిత్రులారా, వారి కవి హృదయం ఎటువంటిదంటే వారు జీవితంలో ఒకసారి దేవుణ్ణి ప్రార్థిస్తారు, దేవుడా నన్ను అంత ఎత్తు కదిగనివ్వు, నన్ను ప్రజలతో మమేకమేలాగా వారి మధ్యలో ఉండు, వారితో సమస్యల పరిష్కారం ఇచ్చేదాకా నేల మీదే ఉంచు స్వామి అని వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు। इन पंक्तियों में अटल जी की ये भावना झलकती है, उद्धत भावना झलकती है, जिसमें सत्ता से बड़ा सेवा भाव और पद से बड़ी मानवीय संवेदना है। వారి జీవితం మనకేం చెప్తుందంటే ఈ పదవి కన్నా మానవీయ విలువలు ఎక్కువ, ఈ అధికారం కన్నా ప్రజలతో మమేకం కావడం ముఖ్యం అనే విషయం మనకు తెలుస్తుంది। यही कारण है कि वह केवल एक राजनेता नहीं, बल्कि करोड़ों करोड़ भारतीयों के हृदय में बसने वाले युग पुरुष थे। ఆ వ్యవహార శైలి కారణంగా, విలువల కారణంగానే కేవలం వారు ఒక ఈ దేశానికి ప్రధాన మంత్రిగా కాకుండా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయారు। ये मेरे लिए भी बहुत गर्व का विषय रहेगा कि मुझे अपने विद्यार्थी जीवन के दौरान अटल जी का आशीर्वाद एवं मार्गदर्शन प्राप्त करने का सौभाग्य प्राप्त हुआ। ఇది నా అదృష్టం, సౌభాగ్యం కూడా నేను భావిస్తున్నాను। విద్యార్థి దశ నుండి అటల్ బిహారీ వాజ్పేయి గారి మార్గదర్శనంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది। मैं जब लखनऊ विश्वविद्यालय में अध्ययन करता था, तब वो लखनऊ से चुनाव लड़ा करते थे और विद्यार्थी परिषद के कार्यकर्ता के रूप में उन चुनाव में अटल जी को निकट से देखने का सौभाग्य प्राप्त हुआ। నేను మద్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా విద్యను అభ్యసిస్తున్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లక్నో పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు। ఆ సందర్భంగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను వారి ఎన్నికల్లో పనిచేసే మహద్భాగ్యం నాకు ఆనాడు కలిగేది। वे उस सागर के समान थे जिनकी अनंत गहराई थी, साथ ही वे इस हिमालय के समान थे जिसकी असीम ऊंचाई थी। వారు ఎంత సముద్రం లాంటి వారు, అత్యంత లోతైన మనస్తత్వం కలిగిన వారు, అదేవిధంగా హిమాలయాల కన్నా ఎత్తైన వ్యక్తిత్వం కలిగిన వారు। भाइयों बहनों, देश के प्रधानमंत्री के रूप में
श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने भारत को एक सशक्त, समृद्ध और आत्मनिर्भर राष्ट्र बनाने का मार्ग प्रशस्त किया। వారు దేశ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఒక స్వయం సమృద్ధ, ఆత్మ నిర్భర లేదా శక్తిశాలి దేశంగా మలిచే ప్రయత్నం వారు చేశారు. पोखरण के परमाणु परीक्षण से लेकर चतुर्भुज स्वर्णिम चतुर्भुज परियोजना, ग्राम सड़क योजना से लेकर दूर संचार क्रांति तक उनके प्रत्येक निर्णय ने भारत को एक नई दिशा देने का काम किया। పోఖ్రాన్లో అణుశక్తి పరీక్షల దగ్గర నుంచి ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించడానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి స్వర్ణ చతుర్భుజ పేరుతో దేశమంతా హైవేల నిర్మాణం నుంచి అదేవిధంగా టెలికాం విప్లవాన్ని కూడా తీసుకొచ్చి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకొచ్చారు. उन्होंने देश में सर्वप्रथम एक गठबंधन वाली सरकार का पूरा कार्यकाल सफलतापूर्वक पूरा करके सिद्ध कर दिया कि जब उद्देश्य राष्ट्र की प्रगति और उत्थान हो तो बहुत सारे दल मिलकर एकजुट होकर सरकार को सफलतापूर्वक चला सकते हैं। వారు ఈ దేశానికి మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తి కాలం సమయం పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రధాని. అనేక రకాల పార్టీలను, అనేక భావజాలాలకు సంబంధించిన పార్టీలను ఏకం చేసి ఈ అన్నిటికన్నా దేశం ముఖ్య అనే భావనతో ఒక అద్భుతమైన ప్రజారంజకమైన పారదర్శకమైన పాలనని వారు ప్రధానమంత్రిగా అందించారు. अटल जी ने देश में सेवा, सुशासन और गरीब कल्याण के आधार पर एक नई क्रांति का सूत्रपात किया, जिससे समाज के अंतिम छोर में खड़े हुए व्यक्ति को भी मुख्य धारा से जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई। వారు సేవ, అభివృద్ధి, సుపరిపాలన ఒక ప్రాతిపదికగా ఒక అద్భుతమైన పాలన అందించారు. దాని కారణంగా సమాజంలో అట్టడుగులో ఉంటున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాన్ని, జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నాన్ని చేశారు. उन्हीं की प्रेरणा से आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए गठबंधन की सरकार भारत को समृद्ध, सशक्त और स्वावलंबी बनाने की दिशा में अविस्मरणीय कार्य कर रही है। వారిని ప్రేరణగా తీసుకున్న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని ప్రేరణగా తీసుకున్న నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సేవ, సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా ప్రాతిపదికన ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నారు. आज प्रत्येक सेक्टर में विशेष योजना बनाकर योजनाबद्ध तरीके से विकसित भारत एवं आत्मनिर्भर भारत की निर्माण की दिशा में प्रधानमंत्री मोदी जी के नेतृत्व में काम किए जा रहे हैं। అన్ని రంగాల్లో అన్ని వర్గాల కోసం అనేక రకాలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని సంపద సృష్టించి ఒక వికసిత భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారు. स्टार्टअप इंडिया, वोकल फॉर लोकल, मेक इन इंडिया, स्किल इंडिया और डिजिटल इंडिया जैसी पहलों के माध्यम से भारत को आत्मनिर्भर के भारत के स्वप्न को साकार करने की दिशा में ठोस कदम उठाए जा रहे हैं। స్టార్టప్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలతో భారతదేశాన్ని ఒక స్వయం సమృద్ధ, ఆత్మనిర్భర దేశంగా తీర్చిదిద్ది ఒక సంపన్నమైన దేశంగా కూడా మారుస్తున్నారు. स्टार्टअप इंडिया के माध्यम से भारत आज दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम खड़ा करने वाला देश बन चुका है। స్టార్టప్ ఇండియాలో వారు తీసుకున్న చర్యల కారణంగా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద 3వ స్థానంలో స్టార్టప్ల దీనిలో భారతదేశం నిలబడి ఉంది. आप सबको पता है, आज से 11 साल पहले भारत दुनिया के 11 देशों के कतार में खड़ा था। वहां से सीधे भारत को चौथी आर्थिक महाशक्ति बनाने का काम आज हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हो रहा है। వారు తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా, నిర్ణయాత్మక చర్యల కారణంగా ఎక్కడో 11 సంవత్సరాల క్రితం 11వ స్థానంలో పునారెల్లిపోతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ అతి కొద్ది సమయంలోనే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. साथ ही भारत आज विश्व के बड़े बड़े निवेशकों के लिए भी एक बड़ा मैन्युफैक्चरिंग हब बनता जा रहा है। अमेजन, एप्पल, माइक्रोसॉफ्ट जैसी बड़ी बड़ी कंपनियां, एमएनसी कंपनियां आज भारत में अपनी यूनिट्स खोल रही हैं। భారతదేశం ఆయన నేతృత్వంలో అది పెద్ద తయారీ కేంద్రంగా తయారవుతుంది. దాని కారణంగానే యాపిల్ గానీ, అమెజాన్ గానీ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీలు కూడా భారతదేశంలో వారి కార్యాలయాలను స్థాపించి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. आज दुनिया के अमेरिका और यूरोप के जैसे देश भी भारत की प्रगति को देखकर अचंभित हैं कि भारत की एक सब्जी की दुकान चलाने वाली महिला भी यूपीआई के जरिए मोबाइल से पेमेंट कर रही है। ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలుగా పేర్కొనబడుతున్న అమెరికా, యూరోప్ దేశాలు కూడా భారత్
భారత్ లో కొనసాగుతున్న అభివృద్ధిని ఆచత్ర చెక్కుతులై చూస్తున్నారు. భారత్ లో ఒక చిన్న అంగడి దుకాణంలో ఉంటున్న ఒక మహిళ తన అమ్ముతున్న సరుకుని ఈ కొంటున్న వారి దగ్గర ఈ యూపీఐ ద్వారా మొబైల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న విధానాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. आज आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जिस प्रकार से भारत चंद्रयान 3, आदित्य एल, गगनयान जैसी अनेक अभियानों को सफलतापूर्वक पूरा कर रहा है, वहीं स्वदेशी कोरोना रोधी वैक्सीन का निर्माण करके कोविड जैसे वैश्विक संकट से भी देश को उबारने का काम మోదీ జీ కే నేతృత్వంలో हो रहा है. సాంకేతిక రంగంలో వైజ్ఞానిక రంగంలో కూడా దేశం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. అది చంద్రయాన్ 3 కావచ్చు, లేదా ఆదిత్య ఎల్ కావచ్చు, లేదా గగనయాన్ లాంటి శాటిలైట్లను మనం అంతరిక్షంలోకి పంపడం కావచ్చు. అదేవిధంగా కరోనా మహమ్మారి మనల్ని వేధిస్తున్న సమయంలో స్వదేశీయంగానే ఒక వ్యాక్సిన్ తయారు చేసి దాన్ని ఉచితంగా దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని అందించి అందరి ప్రాణాల్ని ఒక కుటుంబ పెద్దగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కాపాడారు. यही नहीं, आज भारत में जिस प्रकार से विश्व स्तरीय इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है, उसे देखकर पूरा विश्व अचंभित है, आश्चर्यचकित है. ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దేశంలో పెట్టుబడులు పెడుతున్న విధానాన్ని చూసి, మౌలిక సదుపాయాలు పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను చూసి ప్రపంచ దేశాలన్నీ విస్తుపోయి చూస్తున్నాయి. आज विश्व स्तरीय एक्सप्रेस वे, रिंग रोड्स, हाईवे और एलिवेटेड रोड जैसी परियोजनाएं भारत की पहचान बन चुकी हैं. ఇవాళ భారతదేశంలో నిర్మాతమైన హైవేలు కానీ, లేదా ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, లేదా ఎలివేటెడ్ రోడ్లు కానీ మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా తెస్తున్నాయి. आज भारत की 99% गांवों को सड़कों से जोड़ा जा चुका है और प्रत्येक दिन 34 किलोमीटर हाईवे का निर्माण हो रहा है. మన దేశంలో 99% గ్రామాలు రహదారులను నిర్మించడం జరిగింది. రహదారుల ద్వారా ఆ గ్రామాల్ని కలపడం జరిగింది. ప్రతిరోజు 36 కిలోమీటర్ల నిర్మాణం, రహదారి నిర్మాణం ఇవాళ దేశంలో జరుగుతున్నది. आज वंदे भारत जैसी विश्व स्तरीय स्वदेशी ट्रेन भारत की पहचान बन रही है. ఇవాళ వందే భారత్ లాంటి అత్యంత అధునాతమైన రైళ్లను కూడా మన దేశంలోనే తయారు చేసుకుని ఇవాళ ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులోకి తేవడం జరిగింది. आजादी के बाद देश के अंदर जितने हवाई अड्डों का निर्माण हुआ, उससे दुगने हवाई अड्डों का निर्माण प्रधानमंत्री मोदी जी के 11 साल के कालखंड में हुआ है. స్వాతంత్రానంతరం దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగిందో కేవలం 11 సంవత్సరాల్లోనే మోడీ గారి నాయకత్వంలో దానికి రెట్టింపు ఎయిర్పోర్ట్ల నిర్మాణం భారతదేశంలో జరిగింది. और इन 11 वर्षों में 23 नए एम्स, 11 वर्षों में मोदी सरकार ने 23 नए एम्स, 7 नए IIT, 8 नए IIM भी देश को సమర్పిత్ किए हैं. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలన విద్య మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి 23 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని దేశవ్యాప్తంగా అన్ని రాజధానుల్లో నిర్మించడమే కాకుండా 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, 8 इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट కూడా ప్రారంభించడం జరిగింది. आपके जानकारी के लिए मुख्यमंत्री महोदय जी, यहाँ एयरपोर्ट भी नया एयरपोर्ट उनका कार्यकाल में बना है और यहाँ IIT भी बना है तिरुपति में, इसी क्षेत्र में. వారికి చెప్తున్నా, ये भी एक उदाहरण है यहाँ का. వారికి చెప్తున్నా నేను, మా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చిన్న ఎయిర్పోర్ట్ ఉన్న దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేశారు. అదే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మన బొజ్జల సుధీర్ రెడ్డి గారి, కోల ఆనంద్ గారి నియోజకవర్గం కాళహస్తిలో పెట్టారని వారికి నేను తెలియజేస్తున్నాను. भाइयों बहनों, आज आदरणीय मोदी जी के नेतृत्व में भारत का सनातन का जय घोष भी चारों दिशाओं में गूंज रहा है. ఉత్కృష్టమైన మన సనాతన ధర్మాన్ని కూడా ఇవాళ పరిరక్షించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా జరుగుతున్నది. चाहे अयोध्या जी में भगवान श्री रामचंद्र जी का मंदिर का निर्माण होना हो, काशी विश्वनाथ कॉरिडोर का निर्माण होना हो, उज्जैन में महाकाल लोक का निर्माण होना हो, या देवभूमि उत्तराखंड जहां से मैं आया हूं, बद्रीनाथ और केदारनाथ में मास्टर प्लान और नव निर्माण का काम होना हो. అని ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించే ప్రయత్నం ఎంతగా జరుగుతుందంటే, శ్రీరామచంద్రుడి జన్మభూమైన అయోధ్యలో ఒక దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగింది. అదేవిధంగా వారణాసిలో కాశీ కారిడార్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా మనం అందరం పవిత్రంగా పూజించే శైవక్షేత్రమైన ఉజ్జయిన్ అభివృద్ధి, మహాకాళ ఆలయ అభివృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా దేవభూమిగా పరిగణింపబడే ఉత్తరాఖండ్ లో కూడా కేదార్నాథ్, బద్రీనాథ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అవి కూడా అద్భుతమైన ఆలయాలుగా తీర్చిదిద్దబడతాయి. आज हमारी धार्मिक भावनाओं को, धरोहरों को
सजोने और संवारने का काम भी आज ऐतिहासिक रूप से किया जा रहा है। ఇవాళ మన మహోత్తమైన వారసత్వ సంపదని అదేవిధంగా మన ఆధ్యాత్మిక చింతనను కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడిచే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఉంది. यही नहीं, आज चाहे देश में मोदी जी के नेतृत्व में कश्मीर से धारा 370 को समाप्त करना हो, ट्रिपल तलाक जैसी कुप्रथा का अंत करना हो, सीए और वक्फ संशोधन कानून जैसे ऐतिहासिक जो निर्णय लिए गए हैं, जो हमारे एक भारत श्रेष्ठ भारत के संकल्प को और मजबूत बना रहे हैं। ఇవి మాత్రమే కాదు, వారి హయాంలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేయడం గాని, ట్రిపుల్ తలాక్లని ఒక అమానవీయ చట్టాన్ని రద్దు చేయడం గాని, వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకురావడం గాని, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ ఒక భారతం, ఒక శ్రేష్టమైన భారతం నిర్మాణం దిశగా మన దేశాన్ని నడిపిస్తాయి. भाइयों बहनों, आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी, उप मुख्यमंत्री श्री पवन कल्याण जी के नेतृत्व में राज्य में गरीब कल्याण की दिशा में अभूतपूर्व कार्य किया जा रहा है। మిత్రులారా, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. आज जनधन योजना, उज्ज्वला योजना, पीएम आवास योजना, मुफ्त राशन योजना जैसी अनेक कल्याणकारी योजनाओं से लाखों प्रदेश के लोगों को उसका सीधा सीधा लाभ मिल रहा है। జన్ధన్ యోజన గాని, ముద్రా యోజన గాని, ఉజ్వల యోజన గాని ఇలాంటి అనేక సంక్షేమ పథకాల కారణంగా ఇవాళ పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. भाइयों बहनों, यदि मैं आंध्र प्रदेश की बात करूं तो यहाँ भी आज बड़े पैमाने पर महत्वपूर्ण परियोजनाओं पर काम हो रहा है। ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్పాలంటే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి మీద పెట్టుబడులు పెట్టబడుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. पोलावरम परियोजना, 8 नए बंदरगाह आधारित औद्योगिक शहर, गूगल डेटा सेंटर, भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड की नई डिवीजन फैक्ट्री, सेमीकंडक्टर इकाई और गेल परियोजना जैसी बृहद परियोजनाओं के माध्यम से विकास के नए कीर्तिमान स्थापित किए जा रहे हैं। అవి ఇక్కడ ఎకనామిక్ కారిడార్ల నిర్మాణం కానీ, దాంట్లో ఎకనామిక్ నోడ్ల కారణంగా పెట్టుబడులు ఇది కానీ, లేకపోతే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్లు కానీ, లేదా క్వాంటమ్ కంప్యూటర్లు కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి. भाइयों बहनों, आज भारत रक्षा के क्षेत्र में भी आत्मनिर्भर बनने के साथ ही विश्व का एक अग्रणी है, रक्षा निर्यातक देश भी बन चुका है। ऑपरेशन सिंदूर की सफलता ने हमारे स्वदेशी रक्षा प्रणालियों का सटीकता का प्रमाण पूरे विश्व को उसके सामने लाकर रख दिया है। రక్షణ రంగంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రగతిని మనం చూస్తున్నాం. ఇవాళ రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతి చేస్తున్నాం. వీటికి ఒక ఉదాహరణగా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ లో మనం చూపించిన, మన రక్షణ వ్యవస్థ చూపించిన అద్భుత ప్రతిభ ఇవాళ ప్రపంచ దేశాలు నివ్వరపోయేలాగా చేస్తున్నాయి. इसी कड़ी में हाल ही में स्थापित हुई नाइट विजन फैक्ट्री भी आंध्र प्रदेश में सशस्त्र बलों के लिए एक अत्याधुनिक इलेक्ट्रो ऑप्टिकल सिस्टम तैयार करने के साथ ही भारत को रक्षा के क्षेत्र में आत्मनिर्भर बनाने में महत्वपूर्ण भूमिका अपनी निभा रही है. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉంటున్న నైట్ విజన్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మన ఉత్పత్తుల్లో, రక్షణ రంగ ఉత్పత్తులు స్వదేశంగా మనం తయారు చేసుకుంటూ రక్షణ రంగంలో మనల్ని ఒక ఆత్మనిర్భర్ భారత్ గా కూడా తయారు చేస్తా ఉంది. आज तिरुपति में भी डबल इंजन की सरकार के द्वारा विकास के अनेकों ऐतिहासिक कार्य किए जा रहे हैं. ఈ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం వల్ల అభివృద్ధి అత్యంత వేగంగా, డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా అత్యంత వేగంగా అభివృద్ధి ముందుకు పోతోంది. अभी जैसा सत्या जी ने बताया कि तिरुपति में अंतर्राष्ट्रीय स्तर के एयरपोर्ट का निर्माण हो, भारतमाला के अंतर्गत NH 71 को 6 लेन में विकसित करना हो, रेलवे स्टेशन को मॉडर्न बनाना हो, IIT, IISER, यूनियन यूनिटरी इंस्टीट्यूट की सौगात हो या 1600 करोड़ रुपए से अधिक की लागत की स्मार्ट सिटी परियोजनाएं हो. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయడమే కాకుండా, భారతమాల పథకం కింద 6 లేన్ల రహదారుల నిర్మాణం చేయడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలైన, విద్యా సంస్థలైన ఐఐటీలు గాని, IIMT గాని, IISERలు గాని, లేదా చివరికి కలర్దీరి ఇన్స్టిట్యూట్లు కూడా మన తిరుపతి ప్రాంతానికి వచ్చాయి. इन्हीं सभी कार्यों के माध्यम से हमारी एनडीए की सरकार विकास भी और विरासत भी मंत्र के साथ तिरुपति के आध्यात्मिक वैभव को नई ऊंचाइयों तक पहुंचाने का कार्य कर रही है.
ఈ ఎన్డీఏ హయాంలో అభివృద్ధికి అదే విధంగా వారసత్వానికి కూడా పెద్ద వేస్తూ ఈ ఒక కొత్త పుంతలను మన తిరుపతిని ఒక అత్యంత ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. भाइयों बहनों, श्रद्धेय अटल बिहारी वाजपेयी जी के संकल्प से बना हुआ देवभूमि उत्तराखंड भी आज सेवा, सुशासन और संवेदनशील प्रशासन का एक सशक्त उदाहरण बनकर उभरा है. మిత్రులారా, మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి ఏర్పాటైంది. దాని తర్వాత ఇవాళ మిగతా రాష్ట్రాల్లాగానే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి మేము అక్కడ సేవని, అభివృద్ధిని, అదేవిధంగా ఆత్మ నిర్భర్ उत्तराखंड కూడా నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. हमने जहां यूएनओ द्वारा दिए गए सतत विकास के लक्ष्यों को प्राप्त करने में पूरे देश में पहला स्थान प्राप्त किया है. ఇవాళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఈ దేశంలో ఉంటున్న అన్ని రాష్ట్రాల కన్నా అత్యంత గణనీయంగా సత్ఫలితాన్ని మా రాష్ట్రంలో చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. वहीं स्टार्टअप के क्षेत्र में भी हम एक नई पहचान बना रहे हैं. స్టార్టప్లలో కూడా ఒక కొత్త గుర్తింపుని ఉత్తరాఖండ్ రాష్ట్రం పొందుతోంది. वहीं देश में सबसे पहले यूसीसी लागू करके सामाजिक समानता और न्याय की दिशा में भी पूरे देश को एक नई दिशा दिखाने का काम देवभूमि उत्तराखंड ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఉమ్మడి పౌరస్మృతిని మొట్టమొదటిగా ఉత్తరాఖండ్ రాష్ట్రం తీసుకొచ్చి ఒక సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేశాం. ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలుస్తున్నాం. इसके अलावा हमने धर्मांतरण विरोधी कानून, दंगा रोधी कानून बनाकर यह स्पष्ट किया है कि उत्तराखंड में कानून का राज सर्वोपरि है. ఇవాళ మతాంతీకరణ, మతాలు మారడాన్ని అక్కడ నిషేధించి ఇవాళ మన విస్తృతమైన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తున్నాం. लैंड जिहाद, लव जिहाद, थूक जिहाद जैसी घृणित मानसिकताओं के खिलाफ हमने निर्णायक और शून्य सहनशीलता की नीति अपनाई है, जीरो टॉलरेंस अपनाया है. ల్యాండ్ జిహాదు, లవ్ జిహాదు, తూక్ జిహాదు లాంటివి అత్యంత కఠినంగా వారి పాల్పడుతున్న వాటిని శిక్షిస్తూ ఇవాళ వారందరికీ స్పష్టమైన సంకేతాన్ని పంపిస్తున్నాం. हमने लैंड जिहाद पर कड़ी कार्रवाई करते हुए प्रदेश के अंदर 10,000 से भी ज्यादा एकड़ जमीन को लैंड जिहादियों से मुक्त कराकर ये संदेश दिया है कि देवभूमि के किसी भी प्रकार का अतिक्रमण देवभूमि में बर्दाश्त नहीं किया जाएगा. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ జిహాద్ ఏదైతే ఉందో, భూ ఆక్రమణకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరున్నారో వారిని గుర్తించి అత్యంత కఠినంగా వ్యవహరించి 10,000 ఎకరాల భూమిని మళ్లీ ప్రభుత్వాధీనంలో తీసుకెళ్లి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాం. ఈ పవిత్ర భూమి దేవభూమిలో ఒక్క సెంటు కూడా ఆక్రమణ జరగడానికి అవకాశం కల్పించమని చెప్పి राज्य में मदरसा बोर्ड को भी समाप्त करके हमने शिक्षा व्यवस्था को पारदर्शी और समान बनाने के लिए प्रयास किए हैं. అక్కడ మదర్సా బోర్డును కూడా నిర్మూలించి ఒక సమానత్వాన్ని తీసుకొచ్చాం. भाइयों बहनों, ये सभी ऐतिहासिक कदम इसलिए संभव हो पाए क्योंकि श्रद्धेय अटल बिहारी वाजपेयी जी ने हमें राज्य का दर्जा दिया और आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमें विकास की नई ऊंचाइयां दी, नई उड़ान दी. ఈ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏ రకంగా తీసుకోగలిగామంటే ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మాకు ఒక సుఖం ప్రతిపత్తి కలిగిస్తే తర్వాత నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అభివృద్ధిలో మా రాష్ట్రాన్ని అన్ని విధాలా సహకరిస్తున్నారు. भाइयों बहनों, आज के इस अवसर पर मैं आप सभी से आह्वान करना चाहता हूं कि आप जो यात्रा आंध्र प्रदेश भारतीय जनता पार्टी के द्वारा सुशासन यात्रा में सहयोगी बनने का आह्वान किया जा रहा है, मैं भी आप सबसे आह्वान करता हूं कि आप सुशासन यात्रा के सहयात्री बनकर आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के स्वदेशी अपनाओ, देश को आत्मनिर्भर बनाओ के संकल्प को जन जन तक पहुंचाने में अपना योगदान दें. మిత్రులారా, మీ అందరికీ నేను ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. ఇవాళ సుపరిపాలన యాత్ర పేరుతో జరుగుతున్న ఈ యాత్రలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, రాబోయేలో స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే కొనాలని, అదేవిధంగా దేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. इसी के साथ मैं आप सभी के स्नेह, सहयोग और विश्वास के लिए हृदय से आप सबका आभार व्यक्त करता हूं तथा हमारे प्रेरणा स्रोत श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को सादर नमन करते हुए अपनी वाणी को विराम देता हूं. धन्यवाद. ఈ సందర్భంగా మీ అందరికీ, మీ ప్రేమకి, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారిని మరొక్కసారి స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాను. भारत माता की, भारत माता की, मातरम मातरम, मातरम मातरम.
जय श्री राम, जय जय श्री राम। बहुत धन्यवाद सर, बहुत अच्छा लंबी प्रसंग दिया था, ధన్యవాదాలు। ఇప్పుడు అందరూ కూడా కూర్చోవాలి। ఈ కార్యక్రమం ముగింపు దశకు చేరుకునేది। ఇప్పుడు రాష్ట్ర